హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే మినపగుళ్ళు లేకుండా మినపప్పు రుబ్బేది లేకుండా మనమైతే ఇన్స్టెంట్ వడలు అయితే చేశాను ఫ్రెండ్స్. అవి టేస్ట్ ఎలా ఉన్నాయో ఇప్పుడైతే చూసి మీకు చెప్పేస్తాను ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా సూపర్గా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వడలు తయారు చేసుకోవడానికి మనకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఈ వీడియోలో అయితే చూసి మనము నేర్చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను ముందుగా అయితే ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. దీన్నే బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా. ఈ రవ్వ అయితే 1.5 కప్పు నేను తీసుకున్నాను. నేను ఇందులోకి ఎండుమిర్చిని వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్న కారం అయితే నేను వాడుతున్నాను. ఇప్పుడు మనం చట్నీ కోసము కొన్ని పల్లీలను దూరగా వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇందులోకి పల్లీల చట్నీ చేస్తున్నాను. ఇందులో కూడా నేను రెడ్ చిల్లీ పౌడరే వాడుతున్నాను. మీకు నచ్చకపోతే మీరు పచ్చిమిర్చి వాడవచ్చు అన్నమాట. పచ్చిమిర్చే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికోసము ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనము 1.5 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసేసుకొని మరగబెట్టుకోవాలండి. ఈ మరిగే వాటర్లోనే మనము ఆయిల్ లేకుండా మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా అయితే నేను జీలకర్ర వేసేస్తున్నాను. తర్వాత నేను తురిమిన కరివేపాకు వేసాను. అదే రకంగా నేను అయితే ఈ రెడ్ చిల్లీ పౌడరు వేసాను. కాసింత సాల్ట్ కూడా వేసుకున్నాను అన్నమాట. నేను ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను. ఇందులో మీరు రెడ్ చిల్లీ పౌడర్ స్కిప్ చేసేసి పచ్చిమిర్చి సన్నగా తురిమి వాడుకోవచ్చు. అలాగే ఆనియన్, కొత్తిమీర, పుదీనా కూడా ఇందులో వేసుకోవచ్చు. క్యారెట్ తురుము కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి చేశారంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా రవ్వ వేసేసుకొని ఇలా దగ్గరికి అయ్యే వరకు అయితే కలుపుకోవాలన్నమాట. మరీ జారుగా ఉండొద్దు, మరీ పొడిలాడుతూ ఉండొద్దు అనమాట. మీడియంగా ఈ విధంగా ఇంకా కొంచెం దగ్గర పడే వరకు అయితే దీన్ని మగ్గించుకోవాలి. ఇదైతే ఇప్పుడు అయిపోయిందండి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. మనము స్టవ్ కట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకుంటే అది చల్లారిపోతుంది. ఇది ఇప్పుడు అయిపోయింది కదా, మనం పక్కన పెట్టేసుకుందాము. ఇది ఇలా చల్లారే వరకు మనమైతే ఈ పల్లీలు ఉన్నాయి కదా వేయించి పెట్టుకున్నాయి, అవి పొట్టు తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద వడలు వేయించుకోవడానికి ఆయిల్ అయితే వేసేసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనము వడలు ఒత్తేసుకుందామండి. ఈ వడలు ఎలా ఒత్తుకోవాలో ఇప్పుడైతే మనము చూసేద్దాం ఫ్రెండ్స్. అది కొంచెంగా ఇలా పిండిని తీసుకుంటూ మనము అరచేతికి వాటరు అద్దుకుంటూ ఈ విధంగా చిల్లులు పెట్టుకొని అన్నీ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకున్నామంటే మనం వేయించేటప్పుడు ఈజీ అయిపోతుంది మనకి. ఒత్తుకుంటూ వేస్తే మనకు లేట్ అవుతుంది అనమాట. అన్నీ ఒకేసారి ఇలా చేసి పెట్టుకొని మనము అన్నీ ఒకేసారి వేయించుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మీరైతే ఈ వీడియో అయిపోయే వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు మధ్యలోనే స్కిప్ చేస్తున్నారు, అసలు ఆన్ చేసి స్కిప్ చేసేస్తున్నారు. అలా కాకుండా అసలు ప్రాసెస్ ఎలా అయ్యిందో మీరు చూసే కదా అర్థమవుతుంది. కొంచెం చూసేసి ఇంకేముందులే చూసేది అని అంటే మీకు తెలియదు అనమాట. మీకు నేను ఇవి ఎందుకు చేస్తున్నానంటే బిగినర్స్ కోసం అండి. బిగినర్స్ మనకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు సరిగా ఏవి వంటలు రావు కదా. ఇలాంటివి చేస్తే చాలా ఈజీగా త్వరగా వంటలు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా మనము టిఫిన్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మనకు స్నాక్స్ కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ పల్లీలు అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. చిల్లీ పౌడర్ వేసేసుకొని ఇది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనమైతే ఈ వడలు అయితే వేసేసుకుందాము. నేను ఈ వంటలు మీకోసము ఎక్కువ పని లేకుండా అయితే చూపిస్తున్నాను. ఇదే విధంగా అయితే మీరు ఇన్స్టెంట్గా చేసుకొని ఈ వడలు అయితే మార్నింగ్ చేస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, ఈవినింగ్ చేస్తే స్నాక్స్ అయిపోతుంది. ఈ రకంగా మనము రోజొక్క స్పెషల్ రోజొక్క రకము చేసుకొని
తింటే మనకైతే చాలా 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 హ్యాపీగా ఉంటుంది. చాలా మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ వంటలు చేసుకొని తింటే చాలా టైం సేవ్ అవుతుందండి. పెద్దగా పని ఉండదు, పెద్దగా వంట గిన్నెలు పడవు, పెద్దగా చాకిరీ ఉండదు. ఈ జస్ట్ ఈజీ అండి, ఈజీ ప్రాసెస్, ఈజీ వంట అన్నమాట ఇవి. ఈ గోధుమ రవ్వ, ఈ రవ్వతో చేసే వంటలన్నీ ఈజీ అనమాట. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ వడలు వేయించుకొని అన్నీ ఇదే రకంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనము వేయించుకునేటప్పుడు టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. దానికోసము మీరు సిమ్ములో కానీ మీడియంలో కానీ పెట్టొద్దు. వేసేటప్పుడు మాత్రమే సిమ్ములో పెట్టాలి. వేసినాక హైలో పెట్టి మాత్రమే వేయించాలి. హైలో పెడితే త్వరగా కాలుతుందండి. అంత లోపల పచ్చిగా లేకుండా బాగా కాలుతుంది. హైలో పెట్టి అయితే మనము వేసుకోవాలి. ఇప్పుడు నేను చట్నీలోకి పోపు అయితే పెట్టేశాను. ఇవి వడలు వేయించుకుంటేనే పోపు పెట్టేసుకొచ్చాను. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోతున్నాయి అన్నీ. ఈ రకంగా పెద్ద కష్టం ఏముండదు, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏముండదు, ఖర్చు కూడా తక్కువ అండి. చాలా తక్కువ ఖర్చుతోటి ఇలాంటి టిఫిన్స్ స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం నా వీడియోస్ బాగా కనిపించట్లేదు, క్లారిటీ లేవంటే నేను ఒకదాన్నే కదండి ఇక్కడ వంట చేసుకోవాలి, అక్కడ కెమెరా పట్టుకోవాలి అంటే కొంచెం లైటింగ్ అయితే కరెక్ట్గా పడట్లేదు. అంటే కెమెరా ఒక దగ్గర ఫిక్స్ చేసేసి నేను చేస్తున్నాను అనమాట వంటలు. అదేవిధంగా మనకు సన్లైట్ ఉంటుంది, మనకి ఈ లైట్ ఉంటుంది. కొంచెం డల్గా అయితే వీడియోలు అయితే షూట్ అవుతున్నాయి. ఇంకా ఒక్కరమే ఉన్నాం కదా, ఒక్కరం ఉంటే ఇంకా అంత బెటర్గా ఇవ్వలేము. నేనైతే వీలైనంత వరకు బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఇది ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఒకరు మనకు వీడియో కెమెరా పట్టుకునే వాళ్ళు ఉంటే మనకు క్లారిటీగా దగ్గర నుండి చూపిస్తేందుకు ఉంటుందన్నమాట. మనకు ఏవైతే కావాలో అవి చూపించడానికి. నేను కెమెరా ఒక దగ్గర ఫిక్స్ చేశాను కనుక మొత్తం అన్నీ వస్తాయి, అదే డిస్టెన్స్లో వస్తుందన్నమాట. కొంచెం క్లారిటీ అయితే తక్కువ వస్తుంది ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకోకుండా చూసేయండి. కాకపోతే ప్రొసీజర్ మొత్తం అర్థమవుతుంది. ప్రొసీజర్ అయితే ఎక్కడా మిస్ అవ్వదు. ప్రొసీజర్ ఏ రకంగా చేసుకోవాలో అదైతే క్లియర్గా అర్థమవుతుంది. మనకు కావాల్సింది వంట అండి. ఈ విధంగా అయితే మనమైతే వడలు చేసేసుకున్నాము. ఉప్మా రవ్వతోటి వడలు అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు సర్వ్ చేసేసుకొని ఈ టేస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని నా వీడియోల కోసము పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వంట ఎలా ఉందో మీరైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంది, ఇదైతే చాలా చాలా టేస్ట్గా ఉంది. చూస్తున్నారు కదా, వడలు కూడా చాలా కలర్ఫుల్గా వచ్చాయి. మినపప్పు లేకుండా మనము రవ్వతో వడలు ఇలా చేసుకోవాలి. చాలా బాగున్నాయి, వేడివేడిగా సూపర్గా ఉందన్నమాట. మనకు ఈవినింగ్ అయితే స్నాక్స్ లాగా, మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ సూపర్ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటాను.